సమాచారం ఒక్క క్లిక్ దూరంలో ఉన్న ఈ రోజుల్లో చేతితో పరీక్షలు రాయడాన్ని ఎందుకు ఇప్పటికీ ముఖ్యంగా పరిగణిస్తున్నారు? ఒక 30-40 సంవత్సరాల క్రితం స్టూడెంట్స్ని గమనిస్తే చాలా తక్కువ నాలెడ్జ్ ఉండేది, సబ్జెక్ట్ గురించి లిమిటెడ్ మెటీరియల్ ఉండేది. కానీ ఇప్పటి స్టూడెంట్స్ నో కంపారిజన్, అమోఘమైన నాలెడ్జ్. స్టూడెంట్స్ పుస్తకాల్ని కాచి వడపోసి లాట్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ అండ్ బ్యూటిఫుల్ రెఫరెన్స్ ఫ్రమ్ గూగుల్, చాట్‌జిపిటి. అయితే అప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ రోజుల్లో మెటీరియల్ తక్కువ ఉండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ తక్కువ ఉండి, రెఫరెన్స్ బుక్స్ తక్కువ ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ విపరీతంగా ఉండేది. కానీ ఇప్పుడు విపరీతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ విపరీతమైన రెఫరెన్స్ వచ్చేసాక హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ తక్కువ అవుతుంది. అంటే మెదడులో ఉన్న ఆన్సర్ పేపర్ మీద ఎంత చక్కగా రాస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పటి స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. బికాజ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ 50% అయితే ఎగ్జామ్ పేపర్లో ఎలా రాస్తున్నాం అనేది రిమైనింగ్ 50% అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ మీద చాలా చాలా ఫోకస్ ఉండాలి. మీ అనుభవంలో చేతి వ్రాతకు పిల్లల జ్ఞాపక శక్తి, దృష్టి లేదా ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీరైతే దాన్ని హ్యాండ్ రైటింగ్ అంటారు, కానీ మేము దాన్ని బ్రెయిన్ రైటింగ్ అంటాం. చేత్తో మనం ఏమి రాయమండి. మెదడు నుంచి వచ్చే సంకేతాలు మెల్లగా ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఫింగర్ టిప్స్కి వచ్చిన తర్వాత అక్కడ పెన్సిల్లో పెన్ను ఉండి కదులుతుంది, చూసారా? అదే హ్యాండ్ రైటింగ్. అంటే చేతిరాతని చూసి మనస్తత్వాన్ని పసిగట్టచ్చు. అలాగే చేతిరాతలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనస్తత్వంలో కూడా మార్పులు తీసుకురావచ్చు. ఈ సైన్స్ని మెడికల్ డాక్టర్స్ అండ్ సైకాలజిస్టులు రీసెర్చ్ చేసి కనిపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మన బ్రెయిన్కి, హ్యాండ్ రైటింగ్కి చాలా చాలా రిలవెన్స్ ఉంది. చేతిరాతను మార్చుకోవడం ద్వారా మార్కులు తెచ్చుకోవడం, మనకు తెలిసిన భావాలను ఇంకోళ్ళకి తెలియపరచడం మాత్రమే కాదండి, మనస్తత్వాన్ని కూడా మార్చుకోవచ్చు. పిల్లల మనస్తత్వానికి మరియు చేతి వ్రాతకు ఏదైనా సంబంధం ఉందా? ఒక కీబోర్డ్ అక్కడ నుంచి ఒక 100 మందిని ఫాంటు సైజు మార్చకుండా ఒక వర్డ్ టైప్ చేయమంటే ఆ 100 మంది టైప్ చేసిన వర్డ్ మీకు స్క్రీన్ మీద ఒకలాగే కనిపిస్తుంది. కానీ ఆ 100 మంది చేతితో రాస్తే 100 రకాలుగా కనిపిస్తుంది. అంటే చేతి రాత వేళ్లలో నుంచో చేతిలోంచో రావట్లేదు, మెదడులోంచి వస్తుంది. ప్రపంచంలో ఇంతవరకు ఇద్దరు చేతిరాతలు ఒకేలాగా గమనించలేదు. కాబట్టి మన చేతిరాతకి, మన మనస్తత్వానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈరోజు డిజిటల్ రంగాన్ని శాసిస్తున్న జుకర్బర్గ్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ వాళ్ళ పిల్లలకి ఎప్పుడు కంప్యూటర్స్ ఇవ్వలేదండి. మొబైల్ ఫోన్స్ మీద ఎప్పుడు వాళ్ళకి నేర్పించలేదు. అంటే లెర్నింగ్ అనేది మొబైల్ ఫోన్స్ ద్వారా, డిజిటల్ సిస్టమ్స్ ద్వారా అంత ఎఫెక్టివ్గా ఉండదని వాళ్ళకి తెలుసు. ప్రపంచంలోనే విద్యా విధానంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఫిన్లాండ్, స్వీడన్ అలాంటి దేశాల్లో పిల్లలకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ చేత్తో రాయొచ్చు లేదా టైప్ చేయొచ్చు అని. చాలామంది పిల్లలు ఏం చూస్ చేసుకుంటారో తెలుసా? పేరెంట్స్, టీచర్స్ ఏం చూస్ చేసుకోమని చెప్తారో తెలుసా? చేత్తో రాయండి అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, చేత్తో రాస్తే మెదడు కణాలు ప్రేరేపితమై వాళ్ళ జీవితంలో ముందడుగు వేస్తారు. ఈ డిజిటల్ యుగంలో ప్రపంచ వ్యాప్తంగా చేతి వ్రాతకు ఇప్పటికీ అదే ప్రాముఖ్యత ఉందని మీరు భావిస్తున్నారా? ఒక కీబోర్డ్ అక్కడ నుంచి ఒక 100 మందిని ఫాంటు సైజు మార్చకుండా ఒక వర్డ్ టైప్ చేయమంటే ఆ 100 మంది టైప్ చేసిన వర్డ్ మీకు స్క్రీన్ మీద ఒకలాగే కనిపిస్తుంది. కానీ ఆ 100 మంది చేతితో రాస్తే 100 రకాలుగా కనిపిస్తుంది. అంటే చేతిరాత వేళ్లలో నుంచో చేతిలోంచో రావట్లేదు, మెదడులోంచి వస్తుంది. ప్రపంచంలో ఇంతవరకు ఇద్దరు చేతిరాతలు ఒకేలాగా గమనించలేదు. కాబట్టి మన చేతిరాతకి, మన మనస్తత్వానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈరోజు డిజిటల్ రంగాన్ని శాసిస్తున్న జుకర్బర్గ్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ వాళ్ళ పిల్లలకి ఎప్పుడు కంప్యూటర్స్ ఇవ్వలేదండి. మొబైల్ ఫోన్స్ మీద ఎప్పుడు వాళ్ళకి నేర్పించలేదు. అంటే లెర్నింగ్ అనేది మొబైల్ ఫోన్స్ ద్వారా, డిజిటల్ సిస్టమ్స్ ద్వారా అంత ఎఫెక్టివ్గా ఉండదని వాళ్ళకి తెలుసు. ప్రపంచంలోనే విద్యా విధానంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఫిన్లాండ్, స్వీడన్ అలాంటి దేశాల్లో పిల్లలకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ చేత్తో రాయొచ్చు లేదా టైప్ చేయొచ్చు అని. చాలామంది పిల్లలు ఏం చూస్ చేసుకుంటారో తెలుసా? పేరెంట్స్, టీచర్స్ ఏం చూస్ చేసుకోమని చెప్తారో తెలుసా? చేత్తో రాయండి అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, చేత్తో రాస్తే మెదడు కణాలు ప్రేరేపితమై వాళ్ళ జీవితంలో ముందడుగు వేస్తారు. డిజిటల్ యుగంలో చేతిరాత విలువను కాపాడటానికి విద్యా వ్యవస్థకు మీరు ఏ సలహా ఇస్తారు? ఒకటి కాదు కానీ 2-3 డిస్కస్ చేద్దాం. గారాబం ఎక్కడుంటుందో అక్కడ మంచి చేతిరాత ఉండదు. ఏ పిల్లలైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారో, వాళ్ళ బొత్తాయిలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారో, వాళ్ళ షూలేస్ వాళ్ళు కట్టుకుంటూ ఉంటారో,
వాళ్ళ పుస్తకాలు వాళ్ళు టేక్ కేర్ చేస్తారు, పెన్సిల్ వాళ్ళు షార్ప్ చేయగలుగుతారు. ఇలాంటి పనులు చేసుకుంటున్న పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగుంది అంటే ఫైన్ మోటార్ స్కిల్స్ మీద, ప్రీ రైటింగ్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. స్టూడెంట్స్ ఎక్కువ సార్లు చేత్తో రాసిన మ్యాటర్ చూసేలాగా ఫ్లాష్ కార్డ్స్ కానీ, పోస్టర్స్ కానీ బోర్డుల మీద కనపడితే ఆ ప్రభావం చాలా ఉంటుంది. అంటే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం 2025లో స్వీడన్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని, ట్యాబ్స్ని పక్కన పడేసి బుక్స్ మీద, పెన్సిల్స్ మీద, పెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. అంటే వీటన్నిటి వల్ల మనకు అర్థమవుతుంది హ్యాండ్ రైటింగ్ అనేది ఇప్పటికీ సజీవంగా ఉండాలి. ఎన్ఈపికు అనుగుణంగా ఐరిస్ ఫ్లోరెట్స్ పాఠ్య ప్రణాళికలోని ముఖ్యాంశాలు ఎలా ప్రతిఫలించాయి? ఇప్పుడు ఎన్ఈపి దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందో స్కిల్ ఎన్హాన్స్మెంట్ అంటున్నారు చూసారా, దాన్ని గత దశాబ్ద కాలంగా ఐరిస్ ఫ్లోరెట్స్ నమ్ముతోంది. స్టూడెంట్స్కి స్కిల్ ఎన్హాన్స్మెంట్ చాలా చాలా అవసరం. ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ లాంటి వాటి మీద ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ చేయబడినటువంటి కాపీ రైటింగ్ బుక్స్ కానీ, ఎప్పటికప్పుడు టీచర్స్ని ట్రైన్ చేయడం కానీ, పిల్లలకి ఫైన్ మోటార్ స్కిల్స్ మీద యాక్టివిటీస్ చేయించడం కానీ, వీటన్నింటి ద్వారా ఐరిస్ ఫ్లోరెట్స్ ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ మీద ఒక నేషనల్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. భాష అభ్యాసాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏ విధంగా కలిసి పనిచేయాలి? ఇది ఒక పిరమిడ్. స్టూడెంట్, టీచరు, పేరెంట్. అంటే స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ కోసం పేరెంట్స్, టీచర్స్ ఖచ్చితంగా వర్క్ చేయాల్సింది. చాలామంది ఇళ్లలో అమ్మ, నాన్న రాస్తున్నట్టుగా కనిపించట్లేదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద కనిపిస్తున్నారు. అంటే ఒక చోట కూర్చుని మదరో, ఫాదరో రాస్తూ ఉన్నట్టుగా పిల్లలకి కనిపిస్తే వాళ్ళకు కూడా రాయాలనిపిస్తుంది. దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. మోటివేట్ చేయండి, కథలుగా చెప్పండి. అలాగే టీచర్స్ బోర్డు మీద బ్యూటిఫుల్గా రాసినప్పుడు పిల్లలు ఎంత బాగా అట్రాక్ట్ అవుతారో. వాళ్ళ నోట్బుక్లో రాసింది చాలా చక్కగా ఉండేలాగా చూడండి, అది మంచి మోటివేషన్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ నేర్పించేద్దామని డైరెక్ట్గా లెటర్స్ మొదలు పెట్టేయకండి. ముందు మోటివేట్ చేయాలి, ఫైన్ మోటార్ స్కిల్స్ మీద వర్క్ చేయాలి, తర్వాత బేసిక్ స్ట్రోక్స్ నేర్పించి అప్పుడు లెటర్స్. అండ్ ఆ లెటర్స్ కూడా వరుస క్రమంలో కాదు, స్మాల్ ఐ, స్మాల్ జే చూసారా, ఆ రెండింటి మీద చొక్కు ఉంటుంది. అవి రెండింటిని ఒక్కసారి నేర్పించండి. ఎల్టీ రాస్తే ఎంత రిలేషన్ ఉంది, ఎన్హెచ్ రాసినప్పుడు చక్కటి జంట అవుతుంది. అది స్మాల్ సి రాశాక స్మాల్ ఏ నేర్పిస్తే ఎంత రిథమిక్గా రాస్తారు, ఎంత ఫ్లో ఉంటుంది. చూడముచ్చటగా ఉండే చేతి రాతని డెవలప్ చేయించడానికి లెటర్స్ అన్నింటినీ వరుస క్రమంలో కాకుండా ఎక్కడెక్కడ ఏ లెటర్స్ మధ్యలో సారూప్యత ఉందో వాటిని తీసుకుని గ్రూపులుగా డివైడ్ చేసి నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారు. అండ్ ఫైనల్గా టీచర్స్కైనా, పేరెంట్స్కైనా నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, దాని పేరు టిప్. ఇది ఒక పదం కాదండి, యాక్రోనిమ్. టీ అంటే టెక్నిక్స్, ఐ అంటే ఇంట్రెస్ట్, పి అంటే ప్రాక్టీస్. ఈ మూడు ఒకేసారి ఎక్కడ జస్టిఫై అవుతాయో అక్కడ మంచి చేతిరాత ఉంటుంది. మీరు మంచి టెక్నిక్స్ చెప్పండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగజేయండి, ప్రాక్టీస్ చేసేలాగా చూడండి, పని అయిపోతుంది. ఐరిస్ ఫ్లోరెట్స్తో మీ ప్రయాణం ఎలా మొదలైంది? మీరు పాల్గొన్న విశేష కార్యకలాపాల గురించి వివరించగలరా? ఒక 10 సంవత్సరాల క్రితం నన్ను ఐరిస్ ఫ్లోరెట్స్ వాళ్ళ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వమని ఇన్విటేషన్ ఇచ్చారు. వేళా విశేషం ఎలా స్టార్ట్ అయిందో కానీ అప్పటి నుంచి మంచి బుక్స్ డిజైన్ చేయండి, స్టూడెంట్స్ని చూడండి, అప్పుడప్పుడు రెగ్యులర్గా ఆల్ దీస్ 10 years ఎప్పటికప్పుడు వాళ్ళ అకాడమిక్ టీమ్ అయితే వందలాది క్వశ్చన్స్తో జనరల్గా పేరెంట్స్కి ఎలాంటి డౌట్స్ హ్యాండ్ రైటింగ్ మీద ఉన్నాయి, వీళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి, ఆ టీచర్స్ దగ్గర ఉండే ఇన్పుట్స్, అలాగే స్టూడెంట్స్కి ఈ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ విషయంలో ఎలాంటి విషయాలను ఎలా చెప్పచ్చు, ఇవన్నీ నా మైండ్లో డంప్ చేస్తే 3.5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆ బుక్స్ డిజైన్ చేస్తే ఇప్పుడు దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. టీచర్స్, పేరెంట్స్ వాటిని పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా చాలా పర్ఫెక్ట్గా, ప్రొఫెషనల్గా యూజ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ జర్నీలో నేను ఐరిస్ ఫ్లోరెట్స్తో ఈ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవడానికి చాలా చాలా ఆనందపడుతున్నాను. అండ్ ఐరిస్ ఫ్లోరెట్స్ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.